దేశాల కన్నా ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కువ మంది ఇంజనీర్లు కూడా ఉండడానికి అదే కారణమైందని మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మనం 3 లక్షల పైన ఎత్తునదో ఇంజనీర్లను తయారు చేస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క సంపద అంతా కూడా ఇంజనీరింగ్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులనే మీకు మనవి చేయగలిచాను. కాబట్టి నాకు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులంటే అమితమైన ప్రేమను కాబట్టే ఇక్కడికి నేను వచ్చానని మాత్రమే చెప్పగలిచాను. మీతో ఆశించేది నేను ఏమిటి అది నేను చెప్పాలనే వచ్చాను. మిత్రులారా, వెనకటి మాదిరిగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఏదో పుస్తకంలో ఉన్నది పరీక్షలు రాసి తెచ్చుకోవలసింది కాదు. పరీక్షలో రాసేదితున్నదో వచ్చేదితున్నదో జీవితంలో అడగబడదు. ఈనాడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే సామాన్యుని యొక్క సమస్యలను పూరించడానికి కోసమై నీ యొక్క ప్రయోగాలు నీ యొక్క పరిశోధనలు ఏమిటిగానే అడుగుతారు. సామాన్యుడు ఈనాడు దేని గురించి బాధపడుతున్నాడు అది ఆలోచించండి. మంచినీళ్ళ గురించి, సామాన్యుడు ఎత్తున్నదో శరీర ఆరోగ్యం గురించి, వాటిపైన ఏ యొక్క సంస్థలు ఆలోచిస్తాయో అవే శాశ్వతంగా నిలిచిపోతాయని మాత్రమే చెప్పదలిచాను. కాబట్టి ఈనాడు కరికులం నేను ఎన్ని మార్కులు తెచ్చుకున్నానో సమస్య కాదు. మీరు ఇక్కడి నుంచి పాస్ అయిన తర్వాత సమస్యలను పూరించవలసి ఉంటుంది. సమస్యలకు